పంచగవ్య ప్రిపరేషన్కి ఆవు పెండ కలెక్ట్ చేస్తున్నాం. దీంట్లో నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా పంచగవ్య తయారీకి స్వచ్ఛమైన దేశీ ఆవు పెండ తీసుకోవాలి. పెండ కానీ గోమయం కానీ తీసుకోవాలి. మా దగ్గర ఇమీడియట్ ఎఫెక్ట్లో స్వచ్ఛమైన దేశీ ఆవు పెండ దొరకలేదు. అందుకని ఒక ఫామ్కి వెళ్ళాము. అక్కడ అన్ని జెర్సీలు అవి ఉన్నాయి. సరే ఏదైతే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చినాం. ఇది ఆవు పెండ. ఆవు పెండలోకి ఫస్ట్ దీన్ని ఇలా పోసేసాక కలుపుకోవాలంట. నెయ్యిలో పైకి కిందకి పొద్దున సాయంత్రం కలపాలంట. దీని మీద మూతేసేసి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కలపాలంట. ఆవు పేడ నెయ్యి 3 రోజుల నుంచి మనం కలిపి పెట్టుకుంటున్నాం కదా, పొద్దున సాయంత్రం. ఆ మిశ్రమం పంచగవ్య అని పేరు రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆవు నుంచి వచ్చే సిగ్నిఫికెంట్ న్యూట్రిషన్ ఉన్న 5 ఎలిమెంట్స్. ఒకటి పెరుగు, ప్రోబయోటిక్గా పనిచేస్తుంది. మూత్రము యూరియా అండ్ పెస్ట్ రిపెలెంట్గా పనిచేస్తుంది. ఆవు పాలు సూపర్ ఫుడ్ తెలిసిందే మనందరికీ. ఆవు పేడ అంటే మనకి నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ NPK అన్నిటికైనా ముఖ్యమైన ఎరువుల్ని, అమోనిఫికేషన్ అనే ప్రాసెస్ని సపోర్ట్ చేసే దేవుడిచ్చిన ఒక వరం. అండ్ నెయ్యి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కలిసి ఉంటుంది. సో ఏమన్నా వైటమిన్స్ కనుక ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటే అవి దీని ద్వారా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. ఓకే, సో దిస్ ఈజ్ ద కాంపోజిషన్. ఇవన్నిటినీ కలిపి చక్కగా కలుపుకొని ఒక 10 to 15 days ప్రతిరోజు పొద్దున సాయంత్రం స్టర్ చేయాలి, తిప్పాలి. సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. తిప్పిన తర్వాత పంచగవ్య యొక్క రియల్ అప్లికేషన్ మనము ఫ్రూషన్కి దగ్గరున్న స్టేజ్లో, లేకపోతే ఫ్లవరింగ్కి దగ్గరున్న స్టేజ్లో వెజిటేబుల్స్ ప్లాంట్స్ మీద కానీ ఫ్లవర్స్ ప్లాంట్స్ మీద కానీ కొడితే అప్పుడు ద రిజల్ట్ వుడ్ బి సూపర్. బాగా మాగిన అరటిపండు 1 డజన్. కవ్ యూరిన్ 3 లీటర్లు. స్వచ్ఛమైన దేశీ ఆవు యూరిన్ పోయాలి. సో కవ్ యూరిన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యూరిన్లో ఉండేది యూజువల్గా యూరియా, సల్ఫర్ అండ్ అమోనియా. యూరియా వచ్చేసి రెడీలీ అవైలబుల్ నైట్రోజన్ ఇస్తుంది మొక్కలకి, వెంటనే నైట్రోజన్ అబ్జార్బ్ చేసుకునే స్టేజ్లో ఉంచుతుంది. తర్వాత సల్ఫర్ వచ్చేసి జనరల్గానే ఫంగిసైడ్గా పనిచేస్తుంది, రెసిస్టెన్స్ పెంచుతుంది మనకి, ఇది కూడా తెలిసిన విషయమే. తర్వాత అమోనియా దేనికి? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ కదా అవి మన బాడీకి. దేనికైనా మన బాడీకి ఎలాగో మొక్కలకు కూడా అలాగే. సో యూరియా, అమోనియా, సల్ఫర్ అనేది కవ్ యూరిన్లో బాగుంటుంది. అండ్ దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో కొన్ని అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అంటే బేసిక్గానే కొన్ని రకమైన చీడపీడలను దగ్గర రానివ్వకుండా రిపెల్ చేస్తుంది. అంటే ఒక రిపెలెంట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. మనం 3 రోజులుగా కలిపి పెట్టుకున్న ఆవు పేడ అండ్ దేశీ ఆవు నెయ్యి మిశ్రమం, దాన్ని కూడా దీంట్లో కలపాలి. బేసిక్ ఇవన్నీ ఒక దగ్గర చేర్చి తిప్పి ఒక 10 రోజుల నుంచి 15 రోజుల పాటు పొద్దున సాయంత్రం సవ్య దశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. ఇట్లా తిప్పి 10-15 రోజులు పెట్టడం వల్ల బాగా ఫర్మెంట్ అవుతుంది. ఒక్కొక్క దాని న్యూట్రిషన్ అన్నీ ఒక సింబయాసిస్లోకి వస్తాయి. సో కమింగ్ టు ఆవు పేడ అండ్ నెయ్యి మిశ్రమంలో, ఆవు పేడ మనకి ఏ రకంగా మనకు వస్తుంది? యూజువల్గా ఆవు పేడలో మేజర్ కాంపోజిషన్ వచ్చేసి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నైట్రోజన్ వచ్చేసి మనకి వెజిటేటివ్ గ్రోత్కి అంటే మొక్క ఇనిషియల్ స్టేజ్లో ఎదుగుదలకి, దానికి బలం రావడానికి పనిచేస్తుంది. పొటాషియం దేనికి పనిచేస్తుంది? వాటర్ ఇంటేక్ని కానీ ఏమన్నా సాల్ట్స్ ఇంటేక్ని కానీ రూట్స్ వేరు వ్యవస్థ నుంచి పైదాకా తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది. ఫాస్ఫరస్ ఎలా పనిచేస్తుంది? పూత రావడం కోసం.
పూత రావడం కోసం మెయిన్గా పనిచేసే ఎలిమెంట్ ఫాస్ఫరస్. ఈ 3 ఎలిమెంట్స్ అనేది ప్రతి మొక్కకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. అవి ఆవు పేడలో న్యాచురల్గా మనం ఏ ఒక్క రూపాయి పెట్టి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గానే మన పక్కన తిరిగే ఆవులలో మన దగ్గర ఉంది. కానీ మనం అవి పట్టించుకోకుండా సరే నైట్రోజన్ ఒక కాంపౌండ్, ఫాస్ఫరస్ ఒక కాంపౌండ్, పొటాషియం ఒక కాంపౌండ్ అని చెప్పేసి బయట కొనుక్కొని తిరుగుతూ ఉంటాం. సో ఆవు పేడని మనం 3 రోజుల నుంచి కలుపుతున్న దాన్ని యూరిన్లో కలపంగానే కాస్త డైల్యూట్ అయినట్టు అవుతుంది. అయిన తర్వాత దీన్ని ఈ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ అయిపోతుంది పెరుగు, ఆవు పెరుగు, స్వచ్ఛమైన దేశీ ఆవు పెరుగు. స్వచ్ఛమైన దేశీ ఆవు పెరుగు అంటే మళ్ళీ అదేదో డైరీ ఫామ్లో షెడ్లలో పెరిగే స్వచ్ఛమైన దేశీ ఆవు కాదు. మన పొలాలలో ఫ్రీ రేంజ్లో ఎక్కడ గడ్డి దొరికితే అక్కడ తింటూ, ఎవరికి వాళ్ళు ఫ్రీ రేంజ్లో దొరికే గడ్డిని తినిపిస్తూ, అసలు ఏ కెమికల్ అంటూ లేని ఫ్రీ రేంజ్లో తిరిగే ఆవు యొక్క పాల పెరుగు ఇది అంతే. అండ్ పాలు కూడా అంతే, స్వచ్ఛమైన ఆవు పాలు. పెరుగు పాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, పాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ కాల్షియం కదా. పాలు తాగితే బొక్కలు గట్టిగా అవుతాయి అని చిన్నప్పటి నుంచి వింటున్నాం మనం. సేమ్ థింగ్ అది కొంచెం సెల్యులర్ లెవెల్కి వెళ్తే పాలల్లో కాల్షియం ప్లాంట్లో ఉన్న సెల్యులర్ వాల్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఈ పాల యొక్క మిశ్రమం ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, పాలలో ఉన్న కాల్షియం మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అంటే, మొక్క చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్కి ఎదిగే వరకు రెసిలియంట్గా తయారు చేస్తుంది. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నిలబడేటట్టు, మంచిగా స్ట్రాంగ్గా నిలబడేటట్టు పాలు హెల్ప్ చేస్తుంది మనకి. వేరే పెరుగు సంగతికి వచ్చేసరికి పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ ఆవు పేడలో ఉన్న జీవరాశులతో పాటు మిత్ర జీవరాశులతో పాటు ఈ ప్రోబయోటిక్స్ ఇంకా నైట్రిఫికేషన్, ఇంకా అమోనిఫికేషన్, ఇంకా న్యాచురల్గా దొరికే కాన్స్టిట్యూయెంట్స్ని వేరు వ్యవస్థలో కలపడానికి పనిచేసే ప్రాసెస్ అన్నిటినీ ఇంకా ఫాస్ట్ చేస్తుంది. ఓకే, ఆవుకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆవుకు సంబంధించిన పదార్థాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పోసేది లేత కొబ్బరి నీళ్ళు. ఈ లేత కొబ్బరి నీళ్ళతో పాటు తాటికల్లు లేకపోతే ఈతకల్లు, ఆ తర్వాత ఒక 4-5 రోజులు బాగా మగ్గిన అరటి పండ్లు, దాని పక్కన బెల్లం. ఇవేం చేస్తాయంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్ చేస్తాయి. ఈ తాటికల్లు వేయడం వల్ల ఫర్మెంటేషన్ ఫాస్ట్ అవుతుంది. దీన్ని వాటర్లో వేసి 1:10 కింద డైల్యూట్ చేయాలి. ఆల్మోస్ట్ మనకు 3 to 6 months వరకు ఫర్టిలైజర్ అవసరం లేకుండా, బయట ఫర్టిలైజర్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా స్టోరేజ్లో ఉంటుంది. మన దగ్గర ఉన్న మొక్కలు దాని క్వాంటిటీ ప్రకారము 1:10 రేషియోలో. గోల్డ్ డస్ట్ లాంటిది ఇది. ఒక్క చుక్క వేస్ట్ అయినా కూడా కష్టమే, నష్టము కష్టము. ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. అండ్ స్వచ్ఛమైన ఆర్గానిక్ మెడికేషన్ని మిస్ అవుతాం.